బండి సంజయ్ క్యాబినెట్ నుంచి అవుట. బండి సంజయ్ కొత్త పార్టీ పెట్టబోతున్నా. ఒక్కసారి ఈ వీడియో చూడండి. కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తు ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తు రాజకీయ నాయకుడిని కాదు. చూసిరు కదా ఆయన ఏమంటాడు, ఈ ఫాల్తు ఆలోచనలు నాకు లేవు, అసలు నేను కొత్త పార్టీ పెట్టను, ఒక క్రమశిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తనని చెప్తున్నాడు. మరి ఎవరు దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారు? బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ తప్పు చేస్తే ఈయన ఎందుకు రాజీనామా చేయాలి? ఈయనను కేంద్రం ఎందుకు బర్తరఫ్ చేస్తుంది? సిగ్గు లేకుండా ఇది సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళు ఎవరు? మనం ఇది ఒకసారి చూసుకున్నట్లయితే డైరెక్ట్ ఆ పేజీ పేరు చెప్పడానికి కూడా నేను మొహమాట పడట్లేదు. ఆ పేజీ పేరు తెలుగు స్క్రైబ్. ఇది మనకు తెలుసు బీఆర్ఎస్ లైన్లో పనిచేస్తుంది. వాళ్ళు రోజు ఒక వార్త. ఈ తెలుగు స్క్రైబ్ అనే పేజీకి ఎంత మంచి పేరు ఉందంటే, గతంలో అంటే నిన్న మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ చండాలమైన పాలనను ఎంత ఘోరంగా అంటే అంత ఘోరంగా ఎండగడుతూ ఉంటుంది. అంత మంచిగా దీనికి ఫాలోవర్స్ కూడా పెరుగుతూ ఉన్నారు. అంటే చాలా జెన్యున్గా రిపోర్ట్ చేస్తుంది. కానీ ఏమైందో తెలియదు. మే 8కు ఎప్పుడైతే ఒక మైనర్ బాలిక బండి భగీరథ్ పైన కేసు పెట్టడం జరిగిందో అప్పటి నుంచి తెలంగాణలో సమస్యలు ఏమీ లేవు. బండి భగీరథ్ అరెస్ట్ అవుతాడా కాడ, రేవంత్ రెడ్డి దాచిపెట్టిండా, సంజయ్ని బర్తరఫ్ చేయాలి, ఆయన స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి, ఇదే నడుస్తుంది ఆ పేజీలో. ఎందుకు బండి సంజయ్ గారి పైన ఇంత పర్సనల్ ఖర్చు పెట్టుకున్నారు? ఒకసారి బండి సంజయ్ గారి గురించి ఈరోజు తెలుగు స్క్రైబ్ ఈ పేపర్ ఏం రాసిందో చూద్దాం. క్యాబినెట్ నుంచి బండి అవుటా, మోదీ అధ్యక్షతన జరిగే మినిస్టర్ ఆఫ్ కౌన్సిల్ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం, కొడుకు పోక్సో కేసుతో పార్టీకి నష్టం జరిగిందని తీవ్ర అసహనంతో ఉన్న అధిష్టానం, భగీరథ్ కేసుపై డీటెయిల్డ్ రిపోర్ట్ తీసుకుని ఢిల్లీకి వెళ్ళిన అధ్యక్షుడు రామచంద్రరావు, రిపోర్టు ఢిల్లీ చేరేలోపు బల ప్రదర్శన చేయాలని బీజేపీ ఆఫీసులో బండి హంగామా, ఎవరు అడగకపోయినా కొత్త పార్టీ పెట్టేది లేదంటూ అధిష్టానానికి పరోక్ష బెదిరింపులు, రామచంద్రరావు రిపోర్ట్లో భగీరథ్ కేసుతో పాటు బండిపై కూడా పలు ఫిర్యాదులు, పార్టీలో సుప్రీం పవర్ నేనే అన్నట్లుగా ఏకపక్షంగా ముందుకు వెళ్తున్న బండి, తనకి అనుకూలంగా లేకపోతే కీలక నేతలను కూడా ఇబ్బంది పెడుతున్న వైనం, గ్రూప్ రాజకీయాలకు బండినే ప్రధాన కారణం అంటూ పలు నాయకుల ఫిర్యాదులు. ఇది క్లియర్. తెలుగు స్క్రైబ్ అంటే బీఆర్ఎస్ సోషల్ హ్యాండ్లింగ్. దీనికి మరి బీజేపీలో వచ్చి ఎప్పుడు ఫిర్యాదు చేసారు? మోడీ చెప్పిండా నేను బర్తరఫ్ చేస్తున్నాని? బండి సంజయ్ చెప్పిండా నేను కొత్త పార్టీ పెడుతున్నాని? ఎందుకు ఇంత చెత్త రాతలు? మంచి పేరు ఉంది కదా, అరెస్ట్ చేయాలన్నారు, చేసిర్రు. ఆ మైనర్ బాలికకు న్యాయం జరుగుతుంది. చట్టం ఏం చేయాలో భగీరథ విషయంలో చేస్తుంది. చట్టం దృష్టిలో నా కొడుకు కూడా అతిథుడేం కాదని ఆయన కూడా చెప్పడం జరిగింది. పార్టీ పెట్టట్లేదు, అలాంటి ఫాల్తు ఆలోచన లేదని ఆయన చెప్పిండు. అయినా కూడా ఈ పిచ్చి పిచ్చి రాతలేంది? ఇది తప్పు కదా. తెలుగు స్క్రైబ్ రైటర్స్ ఎవరైతే ఉన్నారో మీరు మరీ మీ ధోరణి ఏకపక్షంగా ఉంది. ఇప్పుడు మంచి ఫామ్లో ఉంది బీఆర్ఎస్. తెలంగాణలో ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెట్టినా కూడా బీఆర్ఎస్కు 100 సీట్లు వస్తాయని ఏ అవ్వాతాతను అడిగినా చెప్తుర్రు, పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులు అడిగినా చెప్తున్నారు. ఇలాంటి సందర్భంగా మరి ఏదో బండి సంజయ్ గారి పైన వ్యక్తిగతంగా మీరు దాడి చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇది కరెక్ట్ కాదు. మళ్ళీ ఏం చెప్తారు, రాహుల్ గాంధీ మౌనమైంది. అరే వాడెవడో బచ్చగాడు చేసిన పనికి రాహుల్ గాంధీని మన ఛానల్ వేదికగా చాలాసార్లు ఖండించినాం. కానీ భగీరథ్ విషయంలో ఆయన రెస్పాన్స్ లేదంటే ఆడెవడో బచ్చగాడు ఏదో చేసిండు, దానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, శిక్షలు వేస్తారు. దీని విషయంలో రాహుల్ గాంధీ ఎందుకు స్పందిస్తాడు? దీని విషయంలో బండి సంజయ్ ఎందుకు రాజీనామా చేస్తాడు? క్లియర్. మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవచ్చు. కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈయన పదవి తీసే హక్కు ఎవరికి లేదు. కొడుకు తప్పు చేస్తే తండ్రి రాజకీయాల కనరుడు అని ఏ ఆర్టికల్లో ఉంది? లేదు. బట్ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకోవచ్చు. నీ కొడుకుకు నువ్వు బుద్ధి చెప్పుకోలేకపోయినావా, నువ్వు ఇంట్లోనే గెలవలేదు, రచ్చయం గెలుస్తావు అని ఈ విధంగా మాట్లాడుకోవచ్చు. కానీ చట్ట ప్రకారం ఇది కాదు కదా. ఆయన తప్పు చేసిన భగీరథ్ తండ్రి కాదు. ఆయన కూడా ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారు? మల్లూరావు ఏదో ఉన్నది ఉన్నట్టు ఇప్పుడు నేనేదైతే మాట్లాడినో ఇదే కాంటెస్ట్లో మాట్లాడితే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైందా? ఈ చండాలమైన రాజకీయం చేయొద్దని తెలుగు స్క్రైబ్ చెప్తున్నా. అండ్ కేటీఆర్ వరకు ఇది పోదు. ఒకవేళ పోతే సార్ మీకు మంచి పేరు ఉంది, బీఆర్ఎస్ మంచి ఫామ్లో ఉంది, రేవంత్ రెడ్డి చేస్తున్న పాలన చాలా అసహనంతో ఉన్నారు, ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు, ఇదంతా మీకు పాజిటివ్ అవుతుంది. కేవలం బండి సంజయ్ గారిని మాత్రమే టార్గెట్ చేస్తూ ఆయన మీద రోజు రోజు సింపతి పెరుగుతుంది. ఫస్ట్ రోజు తిట్టుకున్న వాళ్ళు నీ కొడుకుకు నువ్వు బుద్ధి చెప్పవా ఆయన తిట్టుకున్న వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళేంది మరి ఆయన టార్గెట్ చేస్తున్నారని ఒక సింపతి పెరిగిపోతుంది. దానివల్ల మైనస్ కేటీఆర్ బీఆర్ఎస్ మీకే వస్తుంది. కాబట్టి దయచేసి ఆయన సబ్జెక్ట్ పక్కకు పెట్టి తెలంగాణ సమస్యల గురించి ఒక్కసారి దృష్టి పెట్టి వీటి గురించి ముందుకెళ్ళండి. ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్ అందరూ
నాలాగానే అనుకుంటున్నారా లేదా నేను తప్పుగా ఏమైనా మాట్లాడితే కామెంట్ చేయండి.